హలో గాయ్స్, వెల్కమ్ టు hellonwheelswellonlife. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్ అండి. అందరూ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు? నేనైతే నా ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేశానండి. అందరూ తెలంగాణ సైడ్ నుంచి ఆంధ్ర సైడ్ వస్తారనమాట సంక్రాంతి ఎస్పెషల్గా. ఎందుకంటే ఇక్కడ కోడి పందాలు చూడటానికనో లేదా రంగు ముగ్గులు చూడటానికనో ఎడ్ల పందాలకనో వీటన్నిటికి అందరూ కోనసీమ సైడ్ వస్తూ ఉంటారు. మేమైతే హైదరాబాద్ వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో మీ సెలబ్రేషన్స్ కూడా బాగా జరిగినాయి అని నేను అనుకుంటున్నాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. తమ్నైల్లో చూపించినట్టు దిస్ వాజ్ మై లాస్ట్ జర్నీ 2023లో అనమాట. నేను విజయవాడ నుంచి బెంగళూరుకి ట్రావెల్ చేశాను టు మీట్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో కొంచెం ఆలస్యం అయింది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి, బట్ లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడు నేను మొత్తం ఈ వీడియోలో నేను మీకు మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఆఫ్కోర్స్ ఎవ్రీవన్ ట్రావెల్ చేసి ఉంటారు, ఫ్లైట్ జర్నీ అంతా చేసి ఉంటారు. బట్ నేను ఈ వీడియో స్పెషల్గా ఎందుకు చేస్తున్నానంటే పెద్దవాళ్ళ కోసం అండి. యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళు ఒకప్పుడు ఒకళ్ళే జర్నీ చేయాలి అంటే వాళ్ళకి ఈ ప్రొసీజర్ మొత్తం తెలియలేదన్నమాట. నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రాసెస్ చూసి తెలుసుకుంటారని చెప్పి వాళ్ళ కోసం స్పెషల్గా చేస్తున్నా అనమాట. ఇది విజయవాడ ఎయిర్పోర్ట్లో ఏంటంటే మనం ఫస్ట్ బ్యాగేజ్ని సపరేట్గా ట్యాగ్ వేయించాలి. వేయించిన తర్వాత మనం బోర్డింగ్ పాస్ తీసుకుంటాం అనమాట. ఇది కొంచెం చూస్తున్నారు కదా, ఇవన్నీ కౌంటర్స్. మనం ఏ ఫ్లైట్ నుంచి అయితే ట్రావెల్ చేస్తున్నామో ఆ ఫ్లైట్ కంపెనీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం బుక్ చేసుకున్న టికెట్ చూపిస్తే వాళ్ళు బోర్డింగ్ పాస్ ఇస్తారు. సో ఆ బోర్డింగ్ పాస్ తీసుకొని మన లగేజ్ అక్కడంతా డ్రాప్ చేసేసి అక్కడి నుంచి మనము సెక్యూరిటీ చెక్ క్రాస్ చేయాలన్నమాట. ఇది కొంచెం చూపిస్తున్నాను కదా, ఇది సెక్యూరిటీ చెక్ అనమాట. ఇక్కడ వీడియో తీయకూడదు. ఇక్కడ ఏంటంటే మన బ్యాగేజ్ మొత్తం చెక్ చేస్తారు. మొత్తం ఆ సెక్యూరిటీ చెక్ పాస్ చేసుకొని నేను బయటకు వచ్చేసాను. సో ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదంతా సెక్యూరిటీ చెక్ క్రాస్ చేసి నేను బయటకు వచ్చేసాను, లోపలికి వచ్చేసాను అనమాట. సో ఇదంతా విజయవాడ ఎయిర్పోర్ట్ లోపలండి. ఇక్కడంతా షాప్స్ అవన్నీ ఉంటాయి. ఇంటర్నేషనల్ ట్రావెల్స్ ఎవరైనా చేస్తున్నారు అంటే కనుక వన్స్ వాళ్ళు సెక్యూరిటీ చెక్ క్రాస్ చేసిన తర్వాత లోపల ఇలా షాప్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఏంటంటే డ్యూటీ ఫ్రీ షాప్స్ అనమాట. అంటే అక్కడ మనకి ట్యాక్స్ మనం ఎక్స్ట్రా పే చేయని అవసరం లేదు. ట్యాక్స్ అనేది మనం అసలు పే చేయమన్నమాట, ఎక్స్ట్రా కాదు, అసలు పే చెయ్యం ఇక్కడ. ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు మాత్రమే. డొమెస్టిక్లో అయితే కనుక మనకి ఇక్కడ డ్యూటీ ఫ్రీ ఏమి ఉండదండి. ఏం తీసుకున్నా బయట తీసుకున్నట్టే ట్యాక్స్ పడుతుంది అనమాట ఇక్కడ. సో ఇదంతా విజయవాడ ఎయిర్పోర్ట్ లోపల అనమాట. ఇదంతా వెయిటింగ్ ఏరియా. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ ఇంకా ఫుడ్ కౌంటర్స్ కూడా ఉంటాయండి. కావాల్సినవి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. వాటర్ అవంతా కూడా తీసుకోవచ్చు అనమాట. యూజువల్గా డొమెస్టిక్ ఫ్లైట్లో ఏంటంటే మనకి వాటర్ సర్వ్ చేస్తారు, ఇంకా ఫుడ్ కానీ అలాంటివి ఏం సర్వ్ చేయరు, స్పెషల్లీ మనం బుక్ చేసుకుంటే తప్ప. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో అయితే యూజువల్గానే మనకి ఫుడ్ కూడా సర్వ్ చేస్తారు ఫ్లైట్ లోపలే. సో బోర్డింగ్ పాస్ తీసుకొని మనం ఈ వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేస్తూ ఉండాలి. మనకి బోర్డింగ్ పాస్లోనే మనకి గేట్ నెంబర్స్ ఇస్తారనమాట, ఏ గేట్కి మనం ప్రొసీడ్ అవ్వాలి అనేది. సో మనం ఆ గేట్ నెంబర్స్ చూసుకొని అక్కడ మనం వెయిట్ చేస్తే దెన్ వాళ్ళు పిలుస్తారనమాట ఎప్పుడు మనం లోపలికి వెళ్ళొచ్చు అనేది. సో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కాల్ చేశారు. నేనే లాస్ట్ ప్యాసింజర్ అనుకుంటా. నాకు గేట్ నెంబర్ 6 నుంచి బోర్డింగ్ అవుతున్నాను నేను. సో ఇది బెంగళూరు లెఫ్ట్ ఫ్లైట్, గేట్ నెంబర్ 6 నుంచి వెళ్తున్నాను. మనకి డొమెస్టిక్ ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే అండి, లోకల్గా ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే మనల్ని చిన్న ఎయిర్పోర్ట్స్లో అయినా కొంచెం అంటే ఏటీఆర్ ఎస్పెషల్లీ చిన్న ఫ్లైట్స్లో ట్రావెల్ చేసేటప్పుడు, చిన్న డిస్టెన్స్ చేసేటప్పుడు ఏంటంటే బస్లో తీసుకెళ్తారనమాట మనల్ని. అంటే వన్స్ మనం బోర్డింగ్ అయిన తర్వాత బోర్డింగ్ పాస్ అదంతా చూసి చెక్ చేసిన తర్వాత మనల్ని ఇలా బస్లో తీసుకొని వెళ్తారు. యూజువల్గా ఇంటర్నేషనల్ అయితే కనుక డైరెక్ట్ ప్యాసేజ్ ఉంటుందన్నమాట మనకి లోపల నుంచే. సో ఇప్పుడు నేను ఇండిగోలో ట్రావెల్ చేస్తున్నాను. ఇది ఈవినింగ్ ఫ్లైట్
నేను మీకు చక్కగా చూపిద్దాం అని అనుకున్నాను, ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ వీడియోస్ పెడదామని అనుకున్నాను. బట్ నైట్ జర్నీ కాబట్టి అంత క్లియర్గా లేదనమాట టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ వీడియోస్. నేను మీకు ఇప్పుడు లోపల చూపించేస్తాను. ఇదిగోండి, లోపల ఇలా ఉంటుందన్నమాట. చిన్న ఫ్లైట్స్ ఏంటంటే చాలా చాలా కాంపాక్ట్గా ఉంటాయి, లైక్ మనం బస్లో ట్రావెల్ చేసినట్టే ఉంటుంది. నేను ఈ వీడియో తీసేటప్పుడే పక్కన ఇంకో ఫ్లైట్ వచ్చి ల్యాండ్ అయింది. సో ల్యాండింగ్ ప్రొసీజర్ అంతా చేస్తున్నారు వాళ్ళు. సో మనం కూర్చున్న సీటింగ్ పైనే ఏముంటాయంటే క్యాబిన్స్ ఉంటాయి అన్నమాట. మనకి క్యాబిన్ లగేజ్ ఏదైనా ఉంటే వాటిలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం రన్వే పైన ఉన్నాము. ఇది ఏంటంటే మనకి గేట్ దగ్గర నుంచి మనకి రన్వేకి వెళ్ళటానికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రన్వే దగ్గర నుంచి ఇంజిన్ స్పీడ్ పికప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఆ సౌండ్ వినిపిస్తాను, ఇంజిన్ స్పీడ్ పికప్ చేసే సౌండ్. నా ఎక్స్పీరియన్స్ కాదు కానీ మా మదర్ వాళ్ళకి ఏంటంటే ఆ సౌండ్ విన్నప్పుడు చాలా భయం అనిపించింది అనమాట. సో మీరు కూడా వినండి ఒకసారి. అదండి, విన్నారు కదా, ఎలా అనిపించింది మీకు? నాకైతే భయమేదు, బట్ మా అమ్మ వాళ్ళకి ఏంటంటే కొంచెం టెన్షన్గా అట్లా అనిపిస్తుంది అనమాట. సో యూజువల్గా నైట్ జర్నీ కన్నా డే జర్నీ బాగుంటుందండి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే ఎప్పుడూ నైట్ జర్నీ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. డొమెస్టిక్లో డే జర్నీ చేయొచ్చు. ఆ ఫుటేజ్ నా దగ్గర ఉండాలి ఎక్కడో, ఉంటే కనుక నేను మీకు దీనిలో యాడ్ చేస్తాను. విజయవాడ నుంచి బెంగళూరుకి నాకు 1 hour టైం పట్టిందండి, జర్నీ టైం అంతే, ఎక్కువ పట్టలేదు. ఇప్పుడు నేను మీకు లోపల చూపిస్తాను. ఎయిర్ బ్లోయర్ మనకి పైన ఇట్లా ఎయిర్ బ్లోయర్ ఉంటుందన్నమాట. మనకి కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు లేదా క్లోజ్ అయినా చేసుకోవచ్చు. అండ్ దెన్ లైట్ ఉంటుంది. అండ్ అటెండర్ని ఏమన్నా పిలవాలి అంటే అదిగోండి మధ్యలో బటన్ ఉంది కదా, ఆ బటన్ ప్రెస్ చేస్తే అటెండర్ వస్తారనమాట. సో నాకు ఫ్లైట్ జర్నీ అంటే చాలా చిన్నప్పుడు నాకు బాగా ఒక క్రేజ్ ఉండేదన్నమాట. ఆ టైంలోనే మా నాన్న నన్ను ఒక క్వశ్చన్ వేశారు, ఏంటంటే పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు అని చెప్పి. అప్పుడు నేను ఎయిర్ హోస్టెస్ అవుదామని అనుకుంటున్నానని చెప్పా. మా నాన్న చెప్పారు, నీకు చాలా పేషెన్సీ తక్కువ అమ్మా, ఎయిర్ హోస్టెస్కి చాలా ఓపిక పేషెన్సీ ఉండాలి, అది నీకు లేవు, కాబట్టి నీకు ఆ ప్రొఫెషన్ అనేది అన్ఫిట్ అని చెప్పారనమాట. సో అప్పటితో నాకు ఆ ఐడియా అనేది డ్రాప్ చేసుకున్నాను అనమాట. ఐడియా ఇంకా ఇది ల్యాండ్ అయిన తర్వాత లోపల నేను మీకు చూపించాలని ఆ క్యాబిన్స్ చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు. ఇది లోపలండి, చూసారుగా చాలా కాంపాక్ట్గా ఉంది, లగ్జీరియస్గా అయితే ఉండదు. ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత కూడా మనల్ని ట్రాన్స్పోర్ట్ బస్ నుంచే మనల్ని మరలా గేట్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఎదురుగా ఉంది కదా DHL బ్లూ డాట్, అది వచ్చేసి కార్గో ఫ్లైట్ అండి. ఈ బస్లోనే మరలా మనల్ని గేట్ దగ్గర డ్రాప్ చేస్తారండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి అన్నమాట, అప్డేట్స్. ఇప్పుడు నేను మీకు ఇది రన్వే దగ్గర నుంచి మనము మరలా గేట్ దగ్గరికి వెళ్తున్నాము. సో అది మొత్తం చూపిస్తున్నాను నేను మీకు. ఇప్పుడు మనం బెంగళూరు ఎయిర్పోర్ట్లోకి వచ్చేసామండి. లోపలికి వచ్చిన తర్వాత ఏంటంటే మనం విజయవాడలో బ్యాగేజ్ ఇచ్చుంటాం కదా, మనం చెక్ ఇన్ చేసే టైంలో బ్యాగేజ్ ఇచ్చుంటాం కదా,
అది కలెక్ట్ చేసుకోవాలన్నమాట. అది కలెక్ట్ చేసుకోవటానికి ఏంటంటే మనకి బెల్ట్స్ ఉంటాయి అక్కడ, డిఫరెంట్ బెల్ట్స్ ఉంటాయి. సో ఆ బెల్ట్స్లో మన లగేజ్ అనేది వస్తుంది. ఆ బెల్ట్ నెంబర్స్ చూసుకోవటానికి ఏంటంటే మనకి ఎక్కడికక్కడ డిస్ప్లేస్ ఉంటాయండి యూజువల్గా. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను డిస్ప్లే ఇది. ఈ డిస్ప్లేలో మీరు చూడొచ్చు బ్యాగేజ్ క్లైమ్ అని ఉంది. ఇప్పుడు నేను విజయవాడ నుంచి వచ్చాను కదా, సో మీకు అది కూడా చూపిస్తాను. ఇదిగోండి విజయవాడ బెల్ట్ నెంబర్ 2 అని ఉందన్నమాట. సో నేను ఇప్పుడు ఆ బెల్ట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది కదా 2, 3, 4 అని చెప్పి ఇవన్నీ బెల్ట్స్. ఆ బెల్ట్ దగ్గరికి వెళ్ళి నా లగేజ్ నేను కలెక్ట్ చేసుకుంటాను అనమాట. నేను లగేజ్ కలెక్ట్ చేసుకొని ఎగ్జిట్ అవుతున్నానండి బయటికి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.